రక్షాబంధన కైంకర్యం జరుగుతోంది. ఈ ఘట్టాన్ని తిలకించండి. గోవింద గోవింద జిదంతే దక్షిణతో వృషభనే ధ్రియామ్యః ఇంద్రో జయాతి న పరాజయాత అధిరాజో రాజసురాజయాతి. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. ఓం బృహత్సామక్షత్రవృద్ధవృద్ధవృద్ధయం వృషభోజస్సుభిదముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా. రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. రాజా ఆపండి. స్వామివారికి అమ్మవారికి రక్షాబంధన కైంకర్యం అనేటువంటిది జరిగింది. ఈ రక్షాబంధనం అనంటే ఏమిటి అంటే భగవంతుడు ఒక ప్రతిజ్ఞ చేయడం. ఏదైనా మనం ఒక కంకణం కట్టుకున్నామంటాం. ఆ కంకణానికి ఉద్దేశం ఏమిటంటే నేను ఈ పని చేస్తాను ఈ రోజు నుంచి, ఇది ముగిసేంత వరకు ఈ కంకణాన్ని విప్పను అని ఒక ప్రతిజ్ఞ చేయడం. భగవంతుడికి కూడా అటువంటి ఒక ప్రతిజ్ఞ ఉన్నదిట. సాక్షాత్తు నరసింహస్వామి ఆయన నోటి నుండి చెప్పినటువంటి మాట, యోమాం ముకుంద నరసింహ జనార్దనేతి సత్యం బ్రవీమి మనుజాహ. ఓ మనుష్యులారా, నేను సత్యం చెప్తున్నాను, ఒక మాట చెప్తున్నాను వినండి. ఏమిటా మాట అంటే స్వయం ఊర్ధ్వబాహు. నేను పైగా నరసింహస్వామి కూడా ఎట్లా చెప్తున్నాడంటే చెయ్యెత్తి చెప్తున్నట్టు ఆయన. స్వయం ఊర్ధ్వబాహు. ఊర్ధ్వబాహు అంటే చెయ్యి పైకెత్తి చెప్తున్నాను నేను. మనమంతా కూడా అలా చెయ్యి పైకెత్తి చెప్తాం, జిందాబాద్ జిందాబాద్ అని చెప్తుంటాం కదా మనం. అంటే ఉద్దేశం ఏమిటది అంటే ఆ పని గట్టిగా మనకి జరగాలి అని అంటే ఇలా చెయ్యెత్తి ఎలుగెత్తి చాటుతామంటాం కదా, అలాగా నరసింహస్వామి కూడా చెయ్యెత్తి చెప్తూ ఉన్నాడు ఆయన. ఏమని అనంటే యోమా ముకుంద నరసింహ జనార్దనేతి. ఎవరైతే వాళ్ళకు ఓపిక ఉన్నప్పుడు, పలకగలిగినప్పుడు, నోరు బాగా ఉన్నప్పుడు నా గురించి నా నామాలు నరసింహ జనార్దన ముకుంద అనేటువంటి నామాలు తలుస్తాడో జీవం జపత్యనుదినం. ఆ తలవటం కూడా ఎట్లాగా ప్రతిరోజు నా ఈ 3 పేర్లు ఎవరైతే తలుచుకుంటారో, ముకుంద నరసింహ జనార్దన అని ఎవరైతే తలుచుకుంటారో అలాంటి వాడికి పాషాణ కాష్ట సదృశాయ దదామి ముక్తిం. నేను అలా తలుచుకున్నటువంటి వాడికి ఓపిక తగ్గిపోయిన తర్వాత వాడు పలకలేనటువంటి సమయం వచ్చినప్పుడు వాడికి నేను ముక్తిని ప్రసాదిస్తాను, ఇది సత్యం చెప్తున్నాను నేను అని సాక్షాత్తుగా నరసింహస్వామి చెప్పినటువంటి మాట అన్నమాట. పురాణాల్లో చెప్తారు. కనుక అలాంటి నరసింహస్వామి కట్టుకున్నటువంటి కంకణం ఏమిటి అంటే మనందరికీ ముక్తిని ప్రసాదిస్తాను అని చెప్పడం. అలాంటి ఆ కంకణ ధారణ అనేటువంటిది ఈ కళ్యాణ సమయంలో ఇక్కడ ఇద్దరు, అమ్మవారు కంకణం కట్టుకుంటున్నారు, స్వామివారు కంకణం కట్టుకుంటున్నారు. ఈ కళ్యాణం ఏమిటంటే లోక కళ్యాణం. లోకంలో ఉండేటువంటి వారందరినీ నేను అనుగ్రహిస్తాను అని చెప్పడం కోసమని నరసింహస్వామి కట్టుకునేటువంటి కంకణం. ఆ కంకణాన్ని కట్టారు. ఇప్పుడు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ధరింపజేస్తూ ఉన్నారు. గోవింద